నమస్కార్, వెల్కమ్ టు పీపుల్స్ టాక్. సో ఈరోజు ఒక ఎన్నికల యొక్క హైలైట్ చూసుకుంటే ఏది కూడా అనుకున్న విధంగా జరగలేదు. సో దేశంలో చూసుకుంటే బీజేపీ 400+ సీట్లు వస్తాయని చెప్పింది, అది జరగలేదు. కాంగ్రెస్ కూడా అనుకున్నటువంటి రిజల్ట్ బీజేపీకి సమానంగా వచ్చే అవకాశం కూడా కనబడుతుంది మనకి. సో నెక్స్ట్ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఒక రిజల్ట్ అయితే కంప్లీట్లీ డిఫరెంట్. సో తెలంగాణ కూడా బీఆర్ఎస్ 0కి పరిమితం అయిపోయింది. సో ఇక్కడ మనం నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే సో ఇప్పటికీ మన 9:30 వరకు చూసుకుంటే నైట్ సో బీజేపీ 240 సీట్లలో లీడింగ్ ఉంది, కాంగ్రెస్ 99 సీట్లలో లీడింగ్ ఉంది, సమాజ్వాదీ పార్టీ 37 సీట్లలో లీడింగ్ ఉంది, తృణమూల్ కాంగ్రెస్ 29, డిఎంకే 22, జనతాదళ్ 12, టీడీపీ 16, శివసేన 9, శివసేన 7, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ 4, ఆమ్ ఆద్మీ పార్టీ 3, లోక్ జనశక్తి పార్టీ 5, యోజన శ్రమిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి 4, జనతాదళ్ 2, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ 2, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ శరద్ పవార్ ఎన్సిపి 7, రాష్ట్రీయ జనతాదళ్ 4 స్థానాలు, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ 3 స్థానాలు. సో ఇట్లా రిజల్ట్స్ అయితే ఇట్లా వచ్చినాయి. సో భారతీయ జనతా పార్టీ చూసుకున్నట్లయితే 240 సీట్లలో ఆధిక్యంలో ఉంది. సో నెక్స్ట్ అలయన్స్, ఇండియా ఒక అలయన్స్ చూసుకుంటే కాంగ్రెస్, ఎస్పీ, ఆర్జేడీ, ఆప్, టీఎంసీ, డిఎంకే, శివసేన, ఎన్సిపి, జేఎంఎం, సిపిఐ, సిపిఎం, ఐయుఎంఎల్, నేషనల్ కాన్ఫరెన్స్, ఈ 13 పార్టీలు అన్ని కలిపి 232 సీట్లలో ఆధిక్యం ఉంది. సో బీజేపీ సింగిల్ బీజేపీకి 241 స్థానంలో లీడింగ్ లో ఉంటే ఇండియా కూటమి మొత్తం 232 స్థానంలో లీడింగ్ కనబడుతుంది. బట్ ఇక్కడ మనం గమనించాల్సి ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కానీ వాళ్ళ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. సో సంబరాలకి మరి వెనకాల ఏముంది అనేది అయితే మనకు తెలియదు. గవర్నమెంట్ ఇంకా ఫామ్ చేస్తారా లేకుంటే ఏందని అయితే మనం వేచి చూడాల్సిందే. సో ఇంకొకటి ఇక్కడ మాట్లాడుకుంటే ఆర్జేడీ నుంచి మన బీహార్ నితీష్ కుమార్ గారితో టచ్ లో ఉన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేది ఒక న్యూస్ వినిపిస్తుంది. ఒకవేళ నితీష్ కుమార్ గారు మరి ఇండియా కూటమితో కలిస్తే ఇంకా ఎవరైనా చంద్రబాబు కానీ టీడీపీ పార్టీ సో ఇంకా ఇతర పార్టీలు ఏమైనా కలిస్తే కాంగ్రెస్ పార్టీ కూడా మన దేశంలో సెంట్రల్లో గవర్నమెంట్ ఫామ్ చేసే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. సో ఇక్కడ బీజేపీ గురించి చూసుకుంటే బీజేపీ సింగిల్ గా 240 స్థానాల్లో అధికారంలో ఉంది. సో బీజేపీతో పాటు టీడీపీ అండ్ ఎన్డీఏ కూటమి మొత్తం 300 దగ్గర కూడా ఉంది. సో ఏం జరుగుతుంది ఏందనేది ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిందే. ఏది కూడా అనుకున్న విధంగా జరగలేదు, ఏది కూడా వన్ సైడ్ గా లేదు. ఏది ఏం జరుగుతుందో ఖచ్చితంగా మనం వేచి చూడాల్సిన సమయం ఇది. సో ఇంకోటి చూసుకుంటే అమేథీలో స్మృతి ఇరానీ 2019లో రాహుల్ గాంధీని ఓడగొట్టినటువంటి స్మృతి ఇరానీ ఇప్పుడు 2024లో కిషోర్ లాల్ పై 197,196 ఓట్లతోని స్మృతి ఇరానీ ఓడిపోవడం జరిగింది. సో యూపీలో మొత్తం 80 సీట్లు ఉండగా 33 సీట్లు తగ్గినట్టు మనమైతే ఇక్కడ చూసుకోవచ్చు. ఇంకొకటి వాయనాడ్ నుంచి రాహుల్ గాంధీ 3,64,000 పైచిలుకుల ఓట్లతో గెలుపొందారు. సో వారణాసి నుంచి మోదీ గారు 1,52,000 ఓట్లతోని గెలుపొందారు. సో ఒడిశా అసెంబ్లీలో బీజేపీ గెలుపు. సో ఇంకొకటి అయోధ్య గురించి చూసుకుంటే రామ మందిరం కట్టినటువంటి అయోధ్యలో కూడా బీజేపీ ఓడిపోవడం జరిగింది. సో దానికి కారణాలు ఏంటి అనేది ఖచ్చితంగా వేచి చూడాల్సిందే. సో ఒకసారి చెన్నై, తమిళనాడు పాలిటిక్స్కి వెళ్తే బీజేపీ 2 నుంచి 3 స్థానాలు గెలిచిందంటే మన ప్రతి ఒక్క ఎగ్జిట్ పోల్ అయితే ఇవ్వడం జరిగింది, చాలా సర్వేస్. బట్ అక్కడ ఒక్క సీట్ కూడా బీజేపీ గెలవడానికి ఆస్కారం లేదు. ఈవెన్ ఇంక్లూడింగ్ అన్నమలై అండ్ తమిళైసాయి, మన మాజీ తెలంగాణ గవర్నర్ తమిళైసాయి గారు కూడా ఓటమికి పరాజయం అయిపోయారు. సో తమిళనాడులో కూడా అసలు బీజేపీ ఖాతా తెరవలేకపోయింది ఈసారి. సో మరి నేషనల్ పాలిటిక్స్ గురించి మాట్లాడితే ఫైనల్ గా మాక్సిమం ఛాన్స్ అయితే ఎన్డీఏ కూటమికే ఛాన్స్ ఎక్కువ కనబడుతున్నాయి ప్రైమ్ మినిస్టర్ కావడానికి మోదీ గారికి. సో బీజేపీ ఊహించిన విధంగా 400 సీట్లకు కానీ బీజేపీ సింగిల్ గా 350 వాళ్ళు అనుకున్న విధంగా రాకపోవడానికి కారణం మెయిన్ గా ఉత్తరప్రదేశ్ అయితే ఇందులో ఉంది. 80 సీట్లు ఉండగా కేవలం 30 అండ్ 33 మధ్యలో సీట్లకు మాత్రమే బీజేపీ పరిమితం కావడం చాలా ఆశ్చర్యానికి గురి చేసినటువంటి విషయం ఇది. అండ్ నెక్స్ట్ ఒక్కసారి మన ఆంధ్రప్రదేశ్ గురించి వస్తే 2019లో జరిగినటువంటి ఎన్నికల్లో
వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి 150 సీట్లు ఇవ్వడం జరిగింది. సో అప్పుడు టీడీపీకి కేవలం 20 సీట్లు మాత్రమే వచ్చాయి. సో జనసేనకి కేవలం ఒక్క ఎమ్మెల్యే సీట్ మాత్రమే గెలుపొందారు. సో ఇప్పుడు 2024లో చూసుకుంటే కంప్లీట్లీ రివర్స్. ఇక్కడ కూటమికి టీడీపీ ప్లస్ కూటమికి 150+ సీట్లు. సో ఒక్కసారి వైఎస్ఆర్ పార్టీ గురించి చూసుకుంటే అయితే 14 నుంచి 15 సీట్లకు పరిమితమయ్యే విధంగా కనిపిస్తుంది. అసలు దీని వెనకాల కారణాలు ఏంటి అనేది అసలు ఎవరికి అర్థమైతలే. ఇంతకుముందే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ కి రావడం జరిగింది. ఈజ్ కంప్లీట్లీ అన్స్పీకబుల్. ఏం మాట్లాడాలో అర్థమైతలేదు. అసలు ఎందుకు ఓడిపోయామనే కారణాలు కూడా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర కనబడట్లేదు. సో జనసేన గురించి మాట్లాడుకుంటే జనసేన మొత్తం 175 స్థానాల్లో 21 స్థానాల్లో పోటీ చేయడం జరిగింది. 21 స్థానాల నుంచి కంప్లీట్లీ 100/100 21 స్థానంలో గెలవడం జరిగింది. అందులో పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గారు 70,000 మెజారిటీతో గెలుపొందారు. అదే విధంగా వైఎస్ఆర్సీపీ నుంచి ఒక సిట్టింగ్ కేబినెట్ మినిస్టర్ రోజా గారు ఓడిపోవడం జరిగింది. సో ఒక్కసారి తెలంగాణ వైపు వస్తే తెలంగాణలో 17 పార్లమెంట్ సెగ్మెంట్స్ లో ఎన్నికలు జరిగాయి. సో ఇక్కడ 8 స్థానాలు కాంగ్రెస్ కైవసం చేసుకోవడం జరిగింది. మరి ఇంకా 8 స్థానాలు బీజేపీ కైవసం చేసుకోవడం జరిగింది. ఇంకొక స్థానం హైదరాబాద్ స్థానం ఎంఐఎం గెలవడం జరిగింది. సో బీఆర్ఎస్ కి చూసుకుంటే కంప్లీట్లీ ఇక్కడ ఒక్క స్థానం కూడా గెలవలేకపోవడం అయితే మనకు కనబడుతుంది. సో 17 పార్లమెంట్ సెగ్మెంట్ లో బీఆర్ఎస్ అయితే మెదక్ సీట్ అయితే ఖచ్చితంగా గెలుస్తానని నమ్మకంతో ఉండే. దాంతోపాటు నాగర్ కర్నూలు మీద కూడా కొంచెం హోప్స్ ఉండే. సో అది కూడా మెదక్ స్థానం కూడా కంప్లీట్లీ బీజేపీ రఘునందన్ రావు గారు గెలవడం జరిగింది. సో నెక్స్ట్ పార్లమెంట్ గురించి చూసుకుంటే భువనగిరి బూర నరసయ్య గౌడ్ గారికి గెలిచే అవకాశాలు ఉన్నట్లయితే చాలా సర్వేలు చెప్పినాయి. అక్కడ బీసీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే విధంగా కనిపిస్తుందని చెప్పి, బట్ అక్కడ ఏది కూడా బీసీ సెంటిమెంట్ వర్కౌట్ అయ్యే విధంగా అయితే కనబడడం లేదు. సో అక్కడ ఆల్రెడీ కాంగ్రెస్ చాలా మెజారిటీతో గెలవబోతుంది. సో ఇంకొకటి మనం ఇక్కడ ఏమర్థం చేసుకోవాలంటే కాంగ్రెస్ పార్టీకి గెలిచినటువంటి 8 స్థానాల్లో తెలంగాణలో మన నల్గొండ కానీ భువనగిరి కానీ పెద్దపల్లి కానీ అండ్ నాగర్ కర్నూలు కానీ మహబూబాబాద్ కానీ ఖమ్మం కానీ ఈ 5 స్థానాల్లో ఖచ్చితంగా ఇండివిజువాలిటీ అనేది చాలా చూపించింది. ఇప్పుడు నల్గొండ భువనగిరి అయితే వాళ్ళ కోమటిరెడ్డి బ్రదర్స్ అండ్ వాళ్ళ ఖాతాలోకి వెళ్ళిపోతుంది. పెద్దపల్లి వివేక్ గారి ఖాతాలోకి వెళ్ళిపోతుంది. అండ్ నాగర్ కర్నూలు మహబూబాబాద్ చూసుకుంటే ఖమ్మం చూసుకుంటే పొంగులెడ్డి గారికి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ మరి మహబూబ్ నగర్ చూసుకుంటే సీఎం రేవంత్ రెడ్డి గారి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ ఉన్నటువంటి పార్లమెంట్ అది. సో అక్కడ డీకే అరుణ గారు బీజేపీ నుంచి గెలుపొందడం జరిగింది. అదే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క సిట్టింగ్ స్థానం ఎంపీ సిట్టింగ్ స్థానం మల్కాజ్గిరిలో కూడా బీజేపీ నుంచి పోటీ చేసినటువంటి ఈటల రాజేందర్ గారు 3 లక్షల మెజారిటీతో గెలవడం జరిగింది. సో అలాగే ఇంకొకటి తెలంగాణలో జరిగినటువంటి ఉప ఎన్నిక లాస్య నందిత గారు కార్ యాక్సిడెంట్ లో మరణించడంతో ఉప ఎన్నిక రావడం జరిగింది సికింద్రాబాద్ కంటోన్మెంట్ లో. సో అక్కడ మరి కాంగ్రెస్ పార్టీ అయితే విజయం సాధించినట్లు తెలుస్తుంది. సో ఫైనల్ గా మాట్లాడుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. అలాగే దేశంలో నరేంద్ర మోదీ గారికి మళ్ళీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు అయితే కనబడుతున్నాయి. సో దాంతోపాటు ఇండియా కూటమి కూడా ఎన్డీఏకి సమానంగా కూడా పోటీలో ఉంది ఈ ఎన్నికల్లో. 10 ఏళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ యొక్క విజయం. సో దాంతోపాటు తెలంగాణ గురించి మాట్లాడుకుంటే ఖచ్చితంగా ఇక్కడ కమలం వికసించింది అనే విధంగా మనం చూడవచ్చు. సో ఇవి ఇవాల్టి ఎన్నికల హైలైట్స్. థ్యాంక్ యూ. జై హింద్. భారత్ మాతాకి జై.